ఈ రోజ్ కుకీస్ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. బట్ చేయడమే పెద్ద ప్రాసెస్ మాట. సో మనం కరెక్ట్గా పిండి అది కలుపుకుంటే మటుకు కరెక్ట్గా మనకు వస్తాయి. మంచి క్రిస్పీగా ఉంటాయి. ఈ దగ్గరగా ఒక 1 మంత్ దాకా ఉంటాయి కాబట్టి మనం ఒక్కసారి చేసుకుంటే కష్టపడి 1 మంత్ దాకా హ్యాపీగా తినొచ్చు. పిల్లల బాక్స్లో కావచ్చు, ఈవినింగ్ స్నాక్స్లో కావచ్చు తినొచ్చు అన్నమాట. నేను వచ్చేసి కొన్ని షుగర్తో చేశాను, కొన్ని ఏమొచ్చి బెల్లంతో చేశాను. సో కొలతలు వచ్చేసి పావు కేజీ వరిపిండి అయితే పావు కేజీ మైదా అండ్ దానికి మీ యాక్చువల్ ఒక పావు కేజీ పంచదార వేసుకోవచ్చు. బట్ మీరు స్వీట్ తక్కువ తింటాను అంటే తగ్గించి వేసుకోండి చాలు, ఎక్కువ వేసుకోవద్దు. మీ ఇష్టం, అది స్వీట్ ఎంత కావాలో అంత మీరు చూసి వేసుకోవచ్చు. మామూలుగా ఎక్కువ తినే వాళ్ళకైతే ఎక్కువగానే వేసుకోవచ్చు. అండ్ బియ్యం ఏంటంటే మీరు మామూలుగా రైస్ ఉంటుంది కదా, కొట్ట రైస్, అది కడిగేసి ఆరబెట్టుకొని పట్టించుకొని డైరెక్ట్గా షాప్లో వరిపిండి కొనొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎలా పడితే అలా ఆడిచ్చేస్తారు కాబట్టి మనకి ఆ బయట కొన్న పిండితోని మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పిండితో చేసే విధానంలో టేస్ట్ చాలా డిఫరెన్స్ వస్తుంది. సో హెల్దీ కూడా. సో ఇది వచ్చేసి ఇంకా అండ్ బెల్లం కూడా అంతే సేమే. గ్లాసు వరిపిండి, గ్లాస్ మైదా అనుకోండి. మీరేమొచ్చి మీకు ఎంత కావాలనుకుంటే ఒక అర్ధపావు బెల్లం సరిపోతుంది. ఇంకా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. అది మీ ఇష్టం, దానికి ఏం ప్రాబ్లం లేదు. బెల్లం అంటే స్వీట్నెస్ తగినంత మాత్రం టేస్ట్ ఏం తగ్గిపోదు, బాగుంటుంది, చక్కగా వస్తాయి. అండ్ ఇలాచీస్ కూడా ఒక 20 దాకా వేసుకోండి. మంచి ఫ్లేవర్తో మీరు తిన్నప్పుడల్లా మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. తినేటప్పుడు కూడా చాలా బాగుంటాయి. సో పిల్లల స్నాక్స్కి అయితే నేనైతే ఇవి ప్రిపేర్ చేశాను అనమాట. పిల్లల స్నాక్స్ అయినా కదా ఏంటంటే మాకు తింటానికి బాగుంటాయి కదా అని చెప్పి చేశాను. చాలా బాగా వచ్చాయి. నేనైతే ఫస్ట్ టైం చేయడం మాట, సూపర్గా వచ్చాయి. ఇంక ఇవైతే నాకు వచ్చేసి ఇలా ఈ మాత్రం వచ్చాయన్నమాట. సో ఇవి స్టోర్ చేసేసుకున్నాను. సో చక్కగా ఇవి ఒక 15 డేస్ దాకా నాకు ఏ ప్రాబ్లం ఉండదు పిల్లల స్నాక్స్కి వచ్చేసి. సో మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా పెట్టండి, చాలా చాలా బాగున్నాయి. సో వరిపిండి కరెక్ట్గా గ్లాస్ సమానంగా వేసుకోండి మైదా అదిని. ఎందుకంటే ఎక్స్ట్రాగా మైదా వేయొద్దు. మైదా ఎక్కువ వేసే కొద్దీ మనకి ఆ పువ్వు అనేది గట్టిగా వచ్చేస్తుంది, బేగా మెత్తబడిపోతాయి. సో ఈ రెండు సేమ్ క్వాంటిటీ వేసామనుకోండి, మనకి పువ్వు అనేది బేగా మెత్తబడకుండా ఎక్కువ డేస్ వరకు క్రంచీగా కరకరలాడుతాయి అన్నమాట. కంపల్సరీగా మీరు ట్రై చేయండి. మా ఇంట్లో అయితే చాలా బాగా నచ్చేసాయి. అండ్ మీరు ఈ రోజ్ కుకీస్ తయారు చేసేటప్పుడు మీరు ముందుగా పిండి కలిపేసి కనీసం ఒక 3 అవర్స్ నానబెట్టేయండి పిండిని. సో అలా నానడం వల్ల మనకి పువ్వు అనేది కరెక్ట్గా వస్తుంది. అండ్ నేను వేసేటప్పుడు కూడా షూట్ చేశాను, బట్ ఆ క్లిప్స్ అయితే మిస్ అయిపోయామాట. సో పువ్వు వేసేది పాతది అయితే, అంటే ఎక్కువగా యూజ్ చేసే ఉంటాయి కదా, పువ్వు గుత్తులు ఉంటాయి కదా, సో వాటితో వేయండి. కొత్త గుత్తులతో అయితే రాదు. అండ్ ఇవి మీకు వేయాలని ప్లానింగ్ ఉంది అనుకుంటే ముందు రోజే పువ్వు గుత్తులు అనేది ఆయిల్లో వేసేసి నానబెట్టేయండి. అలా పువ్వు గుత్తులు అనేది మీరు ఆయిల్లో నానబెట్టడం వల్ల ఏంటంటే మనం వేసేటప్పుడు మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, బేగా వదులుతాయి అన్నమాట పువ్వులు కూడా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.